హలో మచ్చాస్, వెల్కమ్ టు తిందామా మచ్చా. అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు. ఈ రోజు అయితే దసరా స్పెషల్ గా మీకోసం అయితే ఒక అద్భుతమైన స్వీట్ అయితే ప్రజెంట్ చేయబోతున్నానండి. అదే కాజు బర్ఫీ. కాజు బర్ఫీని అయితే చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. కాజు బర్ఫీ రెసిపీ కోసం అయితే 300 గ్రామ్స్ కాజుని అయితే తీసుకున్నానండి. ముందుగా కాజుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచానండి. దీని వల్ల ఏంటంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఆయిలీగా ఉండకుండా ఉంటుందండి. ఇప్పుడైతే మిక్సీ చేసి పక్కన పెట్టుకుందామండి. అదే విధంగా ఈక్వల్ క్వాంటిటీలోని పటిక బెల్లం అయితే తీసుకున్నానండి. దాంట్లో కొంచెం యాలకులు వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకుందామండి. ఫ్రెండ్స్, మా వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి. అదే విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాన్ స్టిక్ కడాయి స్టవ్ మీద పెట్టుకుని కొంచెం వేడెక్కిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పటిక బెల్లం పౌడర్ని అయితే వేసుకుని కొంచెం వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాల పాటు తీగపాకం వచ్చే వరకు బాగా కలుపుకుంటూ మరిగించుకోవాలండి. అడుగు మాడకుండా కంటిన్యూస్ గా తిప్పుకుంటూ మనం అయితే తీగపాకం వచ్చే వరకు అయితే మరిగించుకోవాలండి. చాలా మంది అయితే ఈ రెసిపీ కోసం అయితే పంచదారను యూజ్ చేస్తారండి. నేనైతే కొంచెం హెల్త్ పరంగా కూడా ఆలోచించి పట్టిక బెల్లాన్ని అయితే యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడైతే ముద్రపాకం బాగా వచ్చింది కదండి. ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి కాజు పౌడర్ని అయితే వేసుకుని ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే మొత్తం కన్సిస్టెన్సీ అంతా కూడా దగ్గరికి అయ్యేంత వరకు అడుగు మాడకుండా కంటిన్యూస్ గా తిప్పుతూ ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్ లో గరిటతో కంటిన్యూస్ గా కలుపుకుంటూ మధ్యలోనే ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకొని నెయ్యి అంతా కూడా బాగా కలిసేటట్లు తిప్పుకొని ఒక 5 నిమిషాల పాటు మళ్ళా ఉడికించుకుందామండి. ఇప్పుడైతే చూసారా బాగా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇంకొక 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకొని బాగా కలుపుకుంటూ కొంతసేపు కుక్ చేసుకుందామండి. చేతితో తీసి ఉండలా చుట్టుకుంటే ఉండలాగా వచ్చింది అనుకోండి, ఆల్మోస్ట్ మన కాజు బర్ఫీ అయితే రెడీ అయిపోయినట్లేనండి. రౌండ్ షేప్ ప్లేట్ ఏదైనా తీసుకొని దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేయండి. అదే విధంగా చపాతీ కర్రను కూడాను మొత్తం అంతా నెయ్యి రాసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు రెడీ అయిపోయిన కాజు పేస్ట్ అయితే ఇప్పుడు మనం ఇందాక నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్ మీద అయితే వేసుకుందామండి. వేడిగా ఉంటుంది కాబట్టి చేతితో కలుపుకోలేం కాబట్టి నేనైతే స్పూన్తోనైతే బాగా కలుపుకుంటున్నానండి. పటిక బెల్లం కాజు పేస్ట్ బాగా గట్టిగా అయిపోయింది, చపాతీలా ఒత్తుకోలేకపోతున్నాం అనిపిస్తే నేను చెప్పిన చిట్కాను అయితే ఫాలో అవ్వండి. కొంచెం పాలు వేసుకొని చేతితో బాగా కలుపుకున్నారనుకోండి, చాలా మృదువుగా అయితే వస్తుందండి. ఇప్పుడు నేనైతే చపాతీ కర్రతోని మొత్తం రౌండ్ కలర్ ప్లేట్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్లు బాగా చపాతీతో కర్రతోనైతే ఒత్తుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడైతే చాక్ తోనైతే నేను స్క్వేర్ షేప్ లోనైతే కట్ చేసుకుని ఎడ్జెస్ అన్ని కూడా తీసేస్తున్నానండి. అదే విధంగా నేను వీడియోలో చూపించిన విధంగానైతే చాక్ తోని డైమండ్ షేప్ లోనైతే కట్ చేసి పక్కన పెట్టుకోండి. మన కాజు బర్ఫీ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత మృదువుగా వచ్చిందో, నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేటట్లు వచ్చిందండి. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని అయితే స్టెప్ టు స్టెప్ ఫాలో అవుతూ మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని టేస్ట్ ఎలాగొచ్చిందో కమెంట్ బాక్స్ లోనైతే పిన్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకొక మంచి వీడియోతోనైతే కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ యువర్ ప్రదీప్. ఇంకొకసారి మీకు అంతమందికి దసరా శుభాకాంక్షలు.